ఒక్కసారి అద్దం ముందు నిలబడి మీ ముఖాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఒకప్పుడు కాంతివంతంగా నిగారింపుగా కనిపించిన మీ చర్మం ఇప్పుడు మసకబారినట్లు కనిపిస్తుందా? కళ్ళ కింద నల్లటి వలయాలు, ముఖంపై చిన్న చిన్న గీతలు, నవ్వినప్పుడు స్పష్టంగా కనిపించే ముడతలు, ఇవన్నీ వయసు పెరిగిన తర్వాత రావాల్సిన లక్షణాలు. కానీ ఇప్పుడు 25 లేదా 30 ఏళ్ల వయసులోనే చాలా మందిలో కనిపిస్తున్నాయి. దీంతో చాలా మంది ఖరీదైన క్రీములు, సీరమ్స్, బ్యూటీ ట్రీట్మెంట్స్ పై వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయినా ఆశించిన ఫలితం మాత్రం రావడం లేదు. ఎందుకంటే సమస్య బయట కాదు, మన రోజువారీ జీవితంలో మనమే చేస్తున్న కొన్ని చిన్న చిన్న అలవాట్లలో దాగి ఉంది. ఈ రోజు ఆ అలవాట్లేంటో, అవి చర్మాన్ని ఎలా నాశనం చేస్తున్నాయో, వాటిని ఎలా మార్చుకోవాలో పూర్తిగా తెలుసుకుందాం. మన చర్మం మన శరీరంలోనే అతిపెద్ద అవయవం. అది కేవలం అందాన్ని మాత్రమే కాదు, మన ఆరోగ్యాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. చర్మం బిగుతుగా, మృదువుగా, యవనంగా కనిపించడానికి కొలాజెన్, ఎలాస్టిన్ అనే రెండు ముఖ్యమైన ప్రోటీన్లు కారణం. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ వీటి ఉత్పత్తి తగ్గుతుంది. అయితే ఇప్పుడు వయసు పెరగక ముందే చాలా మందిలో ఈ ప్రోటీన్లు దెబ్బతింటున్నాయి. దీనికి కారణం జన్యుపరమైన అంశాలు మాత్రమే కాదు, మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, నిద్ర, ఒత్తిడి, కాలుష్యం వంటి అనేక అంశాలు కూడా. చర్మాన్ని త్వరగా వృద్ధాప్యంలోకి నెట్టే మొదటి అలవాటు సరిపడ నీరు తాగకపోవడం. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ తాగుతూనే ఉంటాం. కానీ శరీరానికి అవసరమైన నీరు మాత్రం తాగం. మన శరీరంలోని ప్రతి కణానికి నీరు అవసరం. చర్మ కణాలు కూడా అందుకు మినహాయింపు కాదు. నీరు తక్కువగా తాగితే చర్మం తన సహజ తేమను కోల్పోయి పొడిబారుతుంది. అలాంటి చర్మంపై చిన్న చిన్న ముడతలు త్వరగా కనిపిస్తాయి. అందుకే రోజంతా తగినంత నీరు తాగడం చర్మ ఆరోగ్యానికి చాలా అవసరం. నీటి అవసరం ప్రతి వ్యక్తిలో వాతావరణం, శారీరక శ్రమ, ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి మారవచ్చు. రెండో కారణం నిద్రలేమి. చాలా మంది రాత్రి 1-2 గంటల వరకు మొబైల్ చూస్తూ మేల్కొని ఉంటారు. మరుసటి రోజు ఉదయం త్వరగా లేస్తారు. ఇలా రోజు చేస్తూ ఉంటే శరీరం మాత్రమే కాదు, చర్మం కూడా అలసిపోతుంది. మనం నిద్రపోతున్నప్పుడు చర్మ కణాలు తమను తాము పునరుద్ధరించుకుంటాయి, కొత్త కణాలు ఏర్పడతాయి. కొలాజెన్ ఉత్పత్తి కూడా ఎక్కువగా ఆ సమయంలోనే జరుగుతుంది. కానీ నిద్ర సరిగ్గా పోకపోతే ఈ ప్రక్రియ సరిగ్గా జరగదు. ఫలితంగా కళ్ళ కింద నల్లటి వలయాలు, ముఖం మీద నిస్సత్తువ, చిన్న చిన్న ముడతలు కనిపించడం ప్రారంభమవుతుంది. రోజుకి 7-9 గంటల నాణ్యమైన నిద్ర శరీరానికి కాదు, చర్మానికి కూడా ఎంతో అవసరం. మూడో కారణం సూర్యరశ్మిని నిర్లక్ష్యం చేయడం. చాలా మంది సన్ స్క్రీన్ వేసవిలో మాత్రమే వాడతారు. ఇంకొందరు బయటకు ఎక్కువసేపు వెళ్ళనప్పుడు అవసరం లేదనుకుంటారు. కానీ సూర్యుడి నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాలు ప్రతిరోజు మన చర్మాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ఈ కిరణాలు చర్మంలోని కొల్లాజెన్ను దెబ్బతీసి పిగ్మెంటేషన్, మచ్చలు, ముడతలు వంటి సమస్యలకు దారితీస్తాయి. అందుకే బయటకు వెళ్లే ముందు మీ చర్మానికి సరిపోయి సన్ స్క్రీన్ వాడటం మంచి అలవాటు. నాలుగో కారణం అధికంగా తీపి పదార్థాలు తినడం. చాలా మందికి స్వీట్స్, చాక్లెట్స్, బేకరీ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ అంటే చాలా ఇష్టం. కానీ ఇవి తరచుగా తినడం వల్ల శరీరంలో గ్లైకేషన్ అనే ప్రక్రియ జరిగే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ వల్ల చర్మాన్ని బిగుతుగా ఉంచే కొల్లాజెన్, ఎలాస్టిన్ ప్రోటీన్లు బలహీనపడవచ్చు. ఫలితంగా చర్మం తన బిగుతును కోల్పోయి త్వరగా వృద్ధాప్య లక్షణాలు కనిపించవచ్చు. అందుకే చక్కెర ఎక్కువగా ఉండే ఆహారం తగ్గించి పండ్లు, కూరగాయలు, నట్స్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం మంచిది. ఐదో కారణం మొబైల్. ల్యాప్టాప్ స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడపడం. ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు గంటల తరబడి మొబైల్ స్క్రోల్ చేయడం చాలా మందికి అలవాటు. స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్ర చక్రాన్ని ప్రభావితం చేయవచ్చు. నిద్ర సరిగ్గా లేకపోతే అది పరోక్షంగా చర్మ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. బ్లూ లైట్ నేరుగా చర్మానికి ఎంత మేర హాని చేస్తుందనే అంశంపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నప్పటికీ రాత్రిపూట స్క్రీన్ టైం తగ్గించడం మాత్రం ఆరోగ్యకరమైన అలవాటు. ఆరవ కారణం ఒత్తిడి. జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. ఉద్యోగం, వ్యాపారం, చదువు, కుటుంబ బాధ్యతలు ఇవన్నీ మనపై మానసిక ఒత్తిడిని పెంచుతాయి. ఎక్కువ కాలం ఒత్తిడిలో ఉంటే శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. దీర్ఘకాలిక ఒత్తిడి నిద్రను, ఆహారపు అలవాట్లను ప్రభావితం చేసి చర్మం నిస్సత్తుగా కనిపించేలా చేయవచ్చు. అందుకే ప్రతిరోజు కొంతసేపు నడక, యోగా, ధ్యానం లేదా మీకు ఇష్టమైన పనికి సమయం కేటాయించడం మంచిది. ఏడో కారణం ధూమపానం, అధిక మద్యపానం. సిగరెట్లో ఉండే రసాయనాలు రక్త ప్రసరణను తగ్గిస్తాయి. దీంతో చర్మానికి అవసరమైన ఆక్సిజన్, పోషకాలు తక్కువగా అందే అవకాశం ఉంటుంది. అలాగే అధికంగా మద్యం తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేట్ అయ్యి చర్మం పొడిబారుతుంది. దీర్ఘకాలంలో ఇవి చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చు. ఈ అలవాట్లను తగ్గించడం లేదా మానేయడం మొత్తం ఆరోగ్యానికే మేలు చేస్తుంది. ఎనిమిదో కారణం ఖరీదైన క్రీములపై మాత్రమే ఆధారపడడం. చాలా మంది మంచి క్రీమ్ వాడితే చాలు, చర్మం మెరిసిపోతుందని భావిస్తారు. కానీ క్రీమ్ కంటే ముఖ్యమైనది మన జీవనశైలి.
సరిపడా నీరు తాగడం, పోషకాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా నిద్రపోవడం, వ్యాయామం చేయడం, సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షించుకోవడం ఇవే నిజమైన స్కిన్ కేర్. మంచి అలవాట్లు లేకపోతే ఖరీదైన ఉత్పత్తులు మాత్రమే ఆశించిన ఫలితాలు ఇవ్వలేవు. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, మన వయసును ఆపడం ఎవరి వల్ల కాదు, కానీ వయసు కంటే ముందే వచ్చే అకాల వృద్ధాప్యాన్ని తగ్గించే ప్రయత్నం మాత్రం మన చేతిలోనే ఉంది. ఆరోగ్యకరమైన జీవన శైలి, సమతుల్య ఆహారం, మంచి నిద్ర, తగినంత నీరు, ఒత్తిడిని నియంత్రించడం వంటి చిన్న చిన్న మార్పులు చర్మ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. అందమైన చర్మం అంటే కేవలం తెల్లగా ఉండడం కాదు, ఆరోగ్యంగా, నిగారింపుగా, జీవంతో కనిపించే చర్మమే నిజమైన అందం. కాబట్టి ఈ రోజు నుంచి మీ అలవాట్లను మార్చడం ప్రారంభించండి. కొన్ని నెలల తర్వాత అద్దంలో కనిపించే మార్పు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. అయితే ముందు నుంచి అనారోగ్య సమస్యలతో సఫర్ అవుతున్న వాళ్ళు మాత్రం వైద్య నిపుణుల సలహాలను పాటించడమే మంచిది.